ఈ మహాభారత యుద్ధం, ఈ మహాభారత గాథ అనేక సత్యాలను ప్రస్తావిస్తుంది. మహోన్నత సత్యమేమిటంటే వైవిధ్యము, భిన్నత్వమే అధర్మానికి మూలం. అయితే ఏకాత్మతయే ధర్మానికి ఆధారం. ఏ విధంగా? మీరే ఆలోచించండి. మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ, అధికారం, సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు, సంతానం, తోబుట్టువులు, పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు. వారికి ఏ అన్యాయమూ చేయడు. వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు. ఎందుకంటే వానికి తెలుసు, తన సుఖానికి ఆధారం తన కుటుంబమని. తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని. మనిషికి ఈ విషయమూ తెలుసు, తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని. కానీ వాడు సమాజానికి అన్యాయం చేస్తూనే ఉంటాడు. సమాజాన్ని నిత్యం ద్వేషిస్తుంటాడు. ఎందుకంటే వాడు తనకు సుఖం సమాజం నుండే లభిస్తుందని భావించడు. వాడు సమాజాన్ని సుఖానికి ఒక సాధనంగా భావిస్తాడు. భేదం ఏదైనా ఉంటే అది కారణంలో, సాధనంలో ఉంది. కానీ మనిషికి ఎప్పుడైతే బోధపడుతుందో ఈ సకల సృష్టి పరమాత్మ స్వరూపమని, ప్రతి జీవి పరమాత్మలోని అంశయని, అంటే ఎవరు పరాయి వారు కారని, అందరూ మనవారేనని, ఈ చరాచర సృష్టి అంతా మనదేనని, మన కుటుంబంలోని వారేనని, అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు. వాని సంఘర్షణలు, వాని వైరాలు, వాని ప్రతీకారం నశించిపోతాయి. అంతరంగంలో పరమాత్మ, బాహ్యరంగంలో ఏకాత్మత. ఇదే ధర్మం యొక్క మూల సిద్ధాంతం. మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది. భిన్నత్వం నుండి ఏకాత్మత కేసి తీసుకువెళుతుంది. ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారో అప్పటి వరకు ఇటువంటి విధ్వంసం మళ్లీ జరుగదు. ఎటువంటి శక్తి అయినా ఈ పుణ్యగాథా వస్త్రాలను హరించలేదు. ఈ యాత్రలో నాతో కలిసి పయనించిన వారిని నేను అభినందిస్తున్నాను. వారి హృదయంలో ధర్మానికి అంకురార్పణ జరిగింది. అక్కడ ధర్మ పుష్పాలు వికసించాయి. మీకు శుభం కలుగాలి, లోక కళ్యాణం జరగాలి. ఓం సహనా భవతు. సర్వేశ్వరుడు మనలను రక్షించుగాక. సహనౌ భునక్తు. మనమంతా కలిసి సుఖాలను పంచుకుందాం. సహవీర్యం కర్వావహే. పరస్పరం మనం లాభం కోసం పాటుపడదాం. తేజస్వి నావధీతమస్తు. మనందరి జీవితం తేజస్సుతో నిండిపోతుంది. మా విద్విషావహే. పరస్పరం ఏ ద్వేషం, ఈర్ష్య ఉండరాదు. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రచించాడు? మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కానీ ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు. వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేనని.
కానీ ఇప్పుడు ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజుంటాడు. అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజం ఉంటుంది. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది. ఆర్యావర్తంలోని ఈ భూమి భరతుని పేరిట భారత భూమిగా ప్రసిద్ధికెక్కింది. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఇది భరత రాజ్యంగా ప్రసిద్ధి చెందుతుంది. ఇకనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా మరి నా చేతులలో హత్యలు జరుగుతాయి మాధవ. నా కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతే నాలో ఉన్న కరుణ నశించినట్లు కాదా మాధవ? అయినా ఒకవేళ ధర్మానికి ఆధారం కరుణ అయితే మరి నా ఆత్మకు కర్మబంధం ఏర్పడదా? కర్మబంధం అనేది అవశ్యం ఏర్పడుతుంది. కానీ కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు పార్థ. నీవు కర్మకు కార్యానికి మధ్య ఉన్న భేదమేమిటో తెలుసుకోవడం అవసరం. అన్ని కర్మలు కార్యాలే, కాని అన్ని కార్యాలు కర్మలు కావు. కర్మ అనే కార్యమేమిటంటే దానికి ఫలితం అనే ఆశ తోడై ఉంటుంది. మనిషి ఎప్పుడూ సుఖానికై, సంపదకై, ప్రశంసకై ఆశించి కనుక ఒక కార్యం చేస్తే వాడు ఆ కార్య ఫలితానికి బద్ధుడవుతాడు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించి చేస్తారో దానిని సకామ కర్మయోగం అంటారు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అంటారు. ఈ కారణంగానే మనిషి మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తుంది. వాస్తవానికి మనిషిని ఏ కర్మ బంధించదు. ఆ కర్మకు తోడైన ఆశలే వానిని బంధిస్తాయి. ఏ విధంగా మాధవ? ఈ యుద్ధంలో గెలవాలన్న కోరిక నీకుంటే అందులో పరాజితుడవైతే నీకు దుర్భరమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం నీ చేత ఇతర కార్యాలు చేయిస్తుంది. దానివలన నీవు మళ్లీ జన్మించవలసి వస్తుంది. యుద్ధంలో నీవు విజయుడవైతే నీలో అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం నిన్ను విశ్వవిజేతవు కమ్మని ప్రేరేపిస్తుంది. నీ చేత హత్యలు చేయిస్తుంది. ఆ పాపం నిన్ను బంధిస్తుంది. ఆలోచించు. ఒకవేళ నీకు ఈ యుద్ధం పట్ల విజయానికై మోహం గాని, పరాజయ భయం గాని లేకుంటే ఈ యుద్ధం పూర్తయ్యాక నీకు సుఖం ప్రాప్తిస్తుందా లేక దుఃఖం ప్రాప్తిస్తుందా? సుఖం కాదు మాధవ, దుఃఖం కూడా కాదు. అంటే నీకు లభించే సుఖం, దుఃఖం, ఆవేదన, నిరాశ, అహంకారాలకు యుద్ధం కారణం కాదు. యుద్ధం పట్ల నీ మనస్సును ఎన్నో ఆశలు చుట్టుముట్టి ఉన్నాయి. అదే కారణం. నేనంటున్నది సత్యం కాదంటావా పార్థ? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి. అంటే సుఖ దుఃఖాలను సమానంగా భావించి లాభం, హాని, జయాపజయాల గురించి ఆలోచించకుండా నీవు యుద్ధం చేస్తే కౌంతేయ, నీవప్పుడు పాపంలో భాగస్థుడవు కాబోవు. దీనినే కర్మయోగం అంటారు. కాని మాధవ, ఒకవేళ కార్యబంధం నిశ్చితమైతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీసుకోవడం ఉచితం కాదా? ఈ ఆలోచన పర్యవసానంగానే ఈ రోజున యుద్ధం జరుగుతోంది పార్థ.
ఆలోచించు. ఎప్పుడైతే సత్వగుణం కలిగి ధర్మాన్ని తెలుసుకున్న వారు కర్మలను త్యాగం చేస్తారో అప్పుడు అధర్మ మనస్కులైన వారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించి ఉండకుంటే ఈరోజు అధర్మం ఇంతగా పెరిగేది కాదు. అలాగే మీ పితృదేవులు ఆనాడు సన్యసించి ఉండకుంటే ఈరోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు. అలాగే తన ప్రజలకు న్యాయం ధర్మం గురించిన జ్ఞానాన్ని అందించేవాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే సత్వగుణం నిండిన వారే లోకానికి లాభం చేకూర్చగలరు, కానీ వారే సన్యసించాలని ఆలోచిస్తారు. జలం బాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది. ఇక బురద అక్కడే పడి ఉంటుంది. అలాగే సత్వగుణం గల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు. ఇక తమస్సులో ఉన్న అధర్మపరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు. ఈ కారణంగానే లోకంలో పాపం అధర్మం పెరుగుతుంటాయి. కానీ కర్మయోగి విచిత్ర స్థితి నుండి యావత్ లోకానికి రక్షణనిస్తుంటాడు. కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు, కానీ కర్మలను త్యాగం చేయడు. వాడు ఈ లోకంలోనే ఉంటాడు. సన్యాసి మాదిరిగా అన్ని కార్యాలను చేస్తుంటాడు, కానీ వానిలో ఆపేక్ష ఉండదు. కర్మయోగికి తన సంతానం నుండి, స్వజనుల నుండి, తన ప్రజల నుండి ఎటువంటి ఆపేక్ష గాని ఆశ గాని ఉండవు. స్వయంగా ఒక సన్యాసిగా అనుభూతి చెందుతాడు, కానీ సమాజానికి సంసారి మాదిరిగా లాభం చేకూరుస్తాడు. దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్థమయ్యేదేమిటంటే జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురించైనా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు. యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు. మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ. అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే. స్వయంగా మనిషన్నవాడు ఏదీ చెయ్యలేడు. ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ. ఇప్పుడు నీవు కూడా కర్మయోగిగా మారి ఈ యుద్ధం చెయ్యక తప్పదు పార్థ. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. 3 గుణాలను త్యజించి నిర్గుణుడివి అయిపో పార్థ. ద్వంద్వ ప్రవృత్తి నుండి ముక్తి లభిస్తుంది. సత్వగుణంతో విరాజిల్లుతూ పరమాత్మునిపై మనస్సును లగ్నం చేసి నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండు.